నమస్కారం. ముఖ్యంగా మన బాధలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. తన పాదయాత్రలో భాగంగా ఆర్మూర్లో ఆగినాం. ఆ రోజు ఆర్మూర్లో రేవంత్ అన్న గారు బస చేసినారు. బస చేసినప్పుడు అప్పుడు భీమిరెడ్డి గారు, నరేష్ ఉండే. నరేష్ నువ్వే వచ్చినావు కదా. నరేష్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు కార్మికుల బాధలు అంటే గల్ఫ్ కుటుంబాలు అంటే గల్ఫ్ కార్మికుల కుటుంబాలు అక్కడికి వచ్చినాయి. అక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పిండ్రు. నేను కూడా స్వయంగా బాల్కొండ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధలు నేను స్వయంగా చూసిన. ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి మాత్రం చాలామంది, వేలాది మంది గల్ఫ్లో ఉపాధి కోసం పోయారు. చాలా కుటుంబాలు ఉంటాయి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడైతే వారం ఒక సంఘటన ఏంటుండి. గల్ఫ్లో చనిపోయినారు. 3 ఉంటే చనిపోతే అక్కడ నుంచి డెడ్ బాడీ రాదు. సౌదీ అరేబియాలో అయితే 1 month పడుతుంది. ఇట్ విల్ టేక్ 1 month టు గెట్ ద డెడ్ బాడీ. నేను ఒక సంఘటన చెప్తే మీకు కళ్ళకి నీళ్ళు వస్తాయి. లక్కూర గ్రామంలో ఆయన చనిపోయాడు, భర్త చనిపోయాడు. 25 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. 25-30 ఏళ్ళు ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు ఉండే అప్పుడు, 5-6 ఏళ్ళ పిల్లలు, 2 ఆడపిల్లలు వాళ్ళు. ఆయన అక్కడ చనిపోయాడు. సౌదీ అరేబియా నుంచి డెడ్ బాడీ రాలే. అప్పటికి 20-25 days అవుతుంది. మానసిక క్షోభకు గురై భార్య కూడా చనిపోయింది. పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. 2 అనాథాలు అయిపోయారు. అప్పుడే నేను చేతనాన్న సాయం మనం చేసినాం. కానీ మరి ఈ కేసీఆర్కి అండ్ అప్పుడు తెలుసు, అప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉండే. మరి ఇదే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ గల్ఫ్ బాధితుల గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు. ఈ 10 ఏళ్ళలో చేయలే. ఈ 10 ఏళ్ళలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. మళ్ళీ పడిగల్ గ్రామంలో ఎస్సీ అన్న దళితులు వాళ్ళు, ఆయన భర్తనేమో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నేను ఇంటికి పోయిన, ఇట్లా నార్మల్గా పోయి సాయం చేయడానికి పోతుంటాం అక్కడ. ఆయన చనిపోయాడు. నేను పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయి ఏదో ఆర్థికంగా ఏదో సాయం మన చిత్రైన కాడికి చేసి వాళ్ళని అడిగిన, మరి ఏమమ్మాయి నువ్వేం చేస్తున్నావు అంటే, నార్మల్గా అక్కడంతా బీడీలు చేసుకొని బతుకుతారు. ఆ బీడీలు చేసుకొని బతుకుతున్నది. పిల్లలు కూడా ఒకళ్ళు 6th class, ఒకళ్ళు 8th class. నేను ఎంఆర్ఓకి ఫోన్ చేసి అడిగిన, మరి వీళ్ళకి ఏమన్నా అప్పుడు అభయహస్తం ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎవరు అని అడిగిన. ఏం లేదు సార్, భూమి ఉన్నదా అన్నాడు. అరే భూమి లేకనే కదా అడిగిపోయింది, భూమి అంటే ఏమైనా వ్యవసాయం ఏదో వేసుకుని బతుకుతుండే కదా. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్కి ఫోన్ చేస్తే కూడా అదే మాట, భూమి ఉన్నదా సార్, భూమి అంటే ఇద్దామేమనంటే, భూమి లేకనే కదా కిరాయింట్లో బతుకుతున్నారు, భూమిని చేసుకొని బతుకుతున్నారు. మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటిది అని అడిగితే ఏం చేయలేము సార్, భూమి సెంట్ భూమి అంటే ఏదైనా ఉంటే ఇస్తామని. అప్పుడు చాలా కోపం వచ్చి కలెక్టర్ని కూడా కోపడ్డా. తరకాయ ఉందా మీకు, అసలు నిజంగా ఇదేనా పద్ధతేనా, మానవత్వం ఉన్న ప్రభుత్వమేనా ఇది అని చెప్పేసి ఆ రోజు కోపడ్డ. తర్వాత అన్నతో నేను చాలాసార్లు డిస్కస్ చేసిన, ఇట్లా జరుగుతున్నాయి అన్న రేవంత్ అన్నతో. తను PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు చెప్పండి, అనిల్ మనం వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ బాధలు తీర్చాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆర్మూర్లో ఆ రోజు నరేష్ నువ్వు తీసుకొచ్చినావు, చాలామంది తీసుకొస్తే అందరితో మాట్లాడి మీటింగ్ చేసుకున్నాం. మహేష్ అన్న కూడా ఉండే. ఇప్పుడు తన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ముఖ్యమంత్రి కాగానే ఇలా 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. ఇది మానవత్వం అంటే. మానవీయ కోణంలో అంటే మానవత్వం కలిగిన ఒక ముఖ్యమంత్రి, ఒక మానవత దృక్పథం కలిగిన ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి అయినందుకు నేను నిజంగా సంతోషపడుతున్నా. తప్పకుండా ఏదైతే గల్ఫ్ కార్మికులకు ఏవైతే బాధలు కష్టాలు ఏమైతున్నాయో అవన్నీ తప్పకుండా తీరుస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, భీమిరెడ్డి గారికి అందరికీ కూడా తెలియజేస్తాను.